అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 14 నెలలు అవుతుంది. ఒక మాట చెప్పడానికి నిజంగా బాధపడాలి, సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే స్వతంత్ర భారతదేశం దాదాపుగా ఈ 78 ఏళ్ళు స్వతంత్ర భారతదేశానికి. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంత కరప్షన్ చేయలేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఈ 14 నెలల్లో జరుగుతున్న కొన్ని కరప్షన్స్ చూస్తుంటే అంటే ఈ మాట చెప్పడానికి కూడా ఖచ్చితంగా బాధ. ఎందుకంటే చట్టసభ సభ్యులు ప్రజాప్రతినిధులు అయ్యుండి మీరేం చేస్తారో తెలియదు, మీరు పేకాట ఆడుకోండి, నాకు నెలకు 5 లక్షలు తెచ్చేవ్వండి, నెలకు కాదు రోజు 5 లక్షలు తెచ్చేవ్వండి అని ఒక ఎమ్మెల్యే. మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఏదైనా చేసుకోండి, నాకు రోజుకు 2 లక్షలు తెచ్చేవ్వండి అని మరో ఎమ్మెల్యే. ఇలా అంటే విచ్చలవిడితనం అయిపోయింది. సో ఇది దురదృష్టకరం, ప్లస్ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఈ విషయం సీఎం గారికి కూడా తెలుసు. అయితే ఇది ఒకటి మాత్రం నిజం, పొలిటికల్ కరప్షన్ మొదటి నుంచి ఉంది. నేను ఏదైతే చెప్పానో స్వాతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి పొలిటికల్ కరప్షన్ ఉంది, పొలిటికల్ కరప్షన్ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా బయటకు వస్తున్నాయి? ఈవెన్ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా కరప్షన్ జరిగింది. ఎమ్మెల్యేలు తిన్నారు, ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేశారు, దందాలు చేశారు, భూ కబ్జాలు చేశారు. అప్పుడు వాళ్ళు కూడా కొంత సోషల్ మీడియాలో పేరుపడ్డారు, అవినీతి పరులను ముద్ర వేయించుకున్నారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో దాదాపుగా 70 మందికి టికెట్లు నిరాకరించారు. ఆ పార్టీ కూడా ఎలా పాతాళానికి వెళ్ళిపోయిందో దగ్గర నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చూసినా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఏంటంటే ఏం కాదు, ప్రజలకు కరప్షన్ అలవాటు అయిపోయింది, ప్రజలు పెద్దగా పట్టించుకోరు అని వెళ్ళిపోయారు. నిజమే, ప్రజలు పట్టించుకోరు. ఎప్పుడు వరకు వాళ్ళకి ఆ నొప్పి తెలియనంత వరకు పట్టించుకోరు. మీరు ఏదైనా చేయండి, ఎంతైనా తినండి, కానీ వాళ్ళ దగ్గర నొప్పి తెలియకూడదు. కానీ ఇప్పుడు జరుగుతున్న కరప్షన్ వల్ల ప్రజలకు నొప్పి తెలుస్తుంది. ఆ నొప్పి గత ప్రభుత్వంలో తెలిసింది కాబట్టి పక్కన పెట్టారు. ఇప్పుడు నొప్పి తెలిసేలా ఈ ఎమ్మెల్యేలు చేస్తే వీళ్ళని కూడా పక్కన పెట్టడానికి ఆలోచించరు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే గడిచిన 24 గంటల్లో ఒక 2 రోజులు 48 గంటల్లో బయటకు వచ్చిన 3 సంఘటనలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, పోలవరం ఎమ్మెల్యే ఆయన 100 కోట్లు సంపాదించాడు అని ఒక ఆడియో మెసేజ్ బాగా వైరల్ అయింది. ఆ ఆడియో మెసేజ్ ఏదో దిగువ స్థాయి కార్యకర్తలు ఇద్దరు మాట్లాడుకున్న మెసేజ్ కాదు, ఆడియో రికార్డు. ఒక మాజీ మంత్రి దేవినేని ఉమా గారికి అండ్ జనసేన పార్టీలో జిల్లా స్థాయి నాయకుడిగా ఉన్న రాంబాబు గారికి మధ్య జరిగిన సంభాషణ. ఏదో చిన్న స్థాయి కార్యకర్తలో లేదంటే మండల స్థాయి నాయకులో మాట్లాడుకున్న వాయిస్ రికార్డు అంటే పెద్ద సీరియస్గా తీసుకోకర్లా. కానీ ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో కీలక స్థానంలో ఉన్న నాయకుడు, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన. మరోవైపు రాంబాబు గారు, ఈయన కూడా సీనియర్ నాయకుడు, పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న నాయకుడు. వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన సంభాషణ ఒక ఎమ్మెల్యే, కూటమి పార్టీ ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడు అని. అది పోలవరం కమిషన్ల వాళ్ళకు కాదు, రకరకాల వ్యవహారాలు. అది బయటకు వచ్చి కూటమి పనితీరు ఎలా ఉంది అనేది ప్రజల్లో ఒక రకంగా చులకన చేసింది. అది వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు అక్కడ గుంటూరు నగరంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయిన ఒక మహిళా నాయకురాలితో వీడియో కాల్ మాట్లాడుతున్నది ఒకటి బయటకు వచ్చింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ గారు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అందులో అసభ్యకరమైన పదాలు, చెత్త ఎక్స్ప్రెషన్స్, ఏమాత్రం అంబటి రాంబాబు గారికి తీసిపోలా, ఏమాత్రం అవంతి శ్రీనివాస్ గారికి తీసిపోలా, ఏమాత్రం గోరంట్ల మాధవ్ గారికి తీసిపోలా, ఏమాత్రం ఈ అనంతబాబు గారిది ఉంది కదా ఒక వీడియో, దానికి కూడా తీసిపోలేదు ఒక రకంగా, ఏమాత్రం సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలం గారికి తీసిపోలా. సో ఇలా సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా ఆల్రెడీ ఆడియోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈయన ఇంత జరుగుతున్నా, సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్నా ఏమాత్రం భయం లేకుండా, బాధ్యత లేకుండా పిచ్చిగా ఒక మహిళతో మాట్లాడిన వీడియో కాల్లో మాట్లాడుతూ అతను అంటే కొన్ని పదాలు కూడా అసభ్యకరమైన పదాలు వాడాడు, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చెత్తగా ఇచ్చాడు. అదొకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదొకటి. సో కూటమి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు. సో ఇన్నాళ్ళు అంబటి రాంబాబు గారినో, అవంతి శ్రీనివాస్ గారినో, గోరంట్ల మాధవ్ గారినో ట్రోల్ చేసిన జనసేన టీడీపీ వాళ్ళు ఇతన్ని ఎంతవరకు ట్రోల్ చేస్తారు? ఇదిలా ఉంటే మరోవైపు గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో, పార్టీ పెద్దల మీద కోపమో పార్టీ మీద కోపమో ఏమో తెలియదు, ఆయన నియోజకవర్గాన్ని సామంతరాజ్యంగా మార్చేసుకున్నాడు. ఇష్టానుసారం అవినీతికి పాల్పడుతున్నాడు. అది ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త వచ్చింది. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వార్త వచ్చింది. దాంతో అది మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. గుంటూరు జిల్లాలో 6 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే అంటే ఎవరు?
మంత్రి పదవి ఆశించారు. 2014లో మంత్రి పదవి ఆశించారు, రాలేదు. 2024లో మంత్రి పదవి ఆశించారు, రాలేదు. ఆయనకు మంత్రి పదవి ఎవరు అని అర్థమైపోయింది. సో అందుకే ఇన్నాళ్ళు ఇంకెంతకాలం మళ్ళీ సీట్ కూడా ఇస్తారో లేదో తెలియదు, ఉన్నంతకాలం ఇప్పుడే సర్దుకుందామని చెప్పి ఆయన విపరీతం కరప్షన్ పాల్పడుతున్నాడు. ఎవ్వరి మాట లెక్క చేయట్లా. లోకేష్ గారి ఆఫీస్ నుంచో సీఎంఓ నుంచో ఎవరి నుంచి ఆయనకు ఫోన్ కాల్స్ వెళ్ళా సరే ఆయన లెక్క చేయట్లేదు. అస్సలు ఎవరి మాట వినట్లేదు ఆయన. అది అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నాడు. తను ఒక ₹1,00,000 తింటే అధికారులకు 10,000 15,000 ఇచ్చి పడేస్తున్నాడు. సో అలా జరుగుతుందన్నమాట. సో ఇది కూటమిని డిఫెన్స్లోకి నెట్టేసింది. సో గడిచిన 24 గంటలు లేదా 48 గంటల్లో జరిగిన ఈ 3 వ్యవహారాలు, పోలవరం ఎమ్మెల్యే గారిది అండ్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారిది, గుంటూరు జిల్లాలోనే గుంటూరును ఆనుకుని ఉన్న మరో ఎమ్మెల్యే గారి, సీనియర్ ఎమ్మెల్యే గారి అవినీతి వ్యవహారం, ఇట్లా ఇటువంటి ఘటనలు ఎక్కువ అవడం వలన ఒక రకంగా కూటమిని డిఫెన్స్లోకి నెట్టేస్తున్నాయి, ప్రజల్లో మరింత చులకన చేస్తున్నాయి. అందుకే ప్రజలు ఇచ్చే తీర్పు 2019లో తీర్పు ఇచ్చారు, ఏకపక్షంగా ఇచ్చారు. సో వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు 2024లో వీళ్ళకి ఇలా తీర్పు ఇచ్చారు, వీళ్ళు మరింత దారుణంగా చేస్తున్నారన్నమాట.